పిఎస్సిఎస్ అంటే ప్రాథమిక ఏదైతే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే చైర్మన్స్ ఉన్నాయో ఈ చైర్మన్స్ అన్నిటినీ రాబోయే కొద్ది రోజుల్లో నామినేటెడ్ సిస్టంలో ఆ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసేదాన్ని ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియంలోని 76 ఎకరాలు ఉంది. ఈ 76 ఎకరాలకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ స్టేడియాన్ని నిర్మించడం జరిగింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఈ 76 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఆనాడున్న ల్యాండ్ స్పేసియస్ గా ఆ గ్రౌండ్ ని ఏర్పాటు చేశారు. దీన్ని మనం ఈ స్పోర్ట్స్ కు సంబంధించిన దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫోకస్ ఏంటో మీకు తెలియదు కాదు. దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఇప్పటికే దీన్ని చాలా టాప్ ప్రయారిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. ఈ పాలసీకి సంబంధించిన మిగతా విషయాలు ఈ 76 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఎలా చేయాలి ఏం చేయాలని ఆ శాఖ మంత్రివర్యులు వారు కూడా వచ్చారు. దీనికి సంబంధించి 64 ఎకరాలలో ఏదైతే టాటా కంపెనీ రతన్ టాటా పేరు పెట్టుకునే పద్ధతిలో వారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సుమారు 700 కోట్ల పైచిలకు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తో ఆ స్టేడియాన్ని అత్యంత అధునాతనంగా సుమారు 21 రకాల స్పోర్ట్స్ ఆడుకునటానికి కన్వీనియంట్ గా ఉండే విధంగా ఇప్పుడు దాని ఆ స్టేడియం యొక్క కెపాసిటీ 20,000 ఉంది. ఈ 20,000 కెపాసిటీని 50,000 కి పెంచే విధంగా దాంతో పాటు ఒక 12 ఎకరాలని పిపిపి మోడ్ లో ఓపెన్ టెండర్ సిస్టమ్ ద్వారా కమర్షియల్ ని డెవలప్ చేసి ఆ కమర్షియల్ లో వచ్చే ఇన్కమ్ ని ఈ స్టేడియం మెయింటెనెన్స్ కోసం వాడే విధంగా కేబినెట్ లో ఈరోజు ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా కాళేశ్వరానికి సంబంధించిన అంశం ఈ అంశం కూడా ఏదైతే నిన్న ఆనరబుల్ హైకోర్టు నుంచి జడ్జిమెంట్ కాపీ లేటుగా వచ్చింది. ఈ జడ్జిమెంట్ దాని మీద ఆ శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల గురించి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఆ సందేశాన్ని ఇవ్వటం జరుగుద్ది. మీడియా మిత్రులకు నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 3 బ్యారేజెస్ పై దెబ్బతిన్న 3 బ్యారేజెస్ పై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ వారి ఆధ్వర్యంలో వారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జు భారతదేశానికి హీఈస్ ద ఫస్ట్ లోకాయుక్త ఆఫ్ ఇండియా. లోక్పాల్ లోక్పాల్ Rahul, if you're saying it was the correct thing. Okay. And he was a Supreme Court judge, he was Lokpal, he was combined Andhra Pradesh Chief Justice and a judge of the Calcutta High Court. వారి ఆధ్వర్యంలో చేసిన కమిషన్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 బ్యారేజెస్ల కూలిపోవడం విషయంలో వారి రిపోర్ట్పై హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి టి హరీష్ రావు గారు వేసిన కేసు విషయం, హైకోర్టులో వెల్లడించిన తీర్పు, అవన్నీ విషయాలు కూడా ఈరోజు అడ్వకేట్ జనరల్ గారు, ఎందుకంటే ఈరోజు ఉదయం జడ్జిమెంట్ కాపీ వచ్చింది, అడ్వకేట్ జనరల్ గారు క్యాబినెట్కి బ్రీఫ్ చేయడం జరిగింది. కొన్ని విషయాలు నేను మరోసారి చాలా స్పష్టంగా తెలియజేసుకున్నా.
నిన్న హైకోర్టు జడ్జిమెంట్ లో ఏదో తీర్పు వాళ్ళకి ఫేవర్ లో వచ్చిందని